బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్ని జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో వాహనాలతో నిండిపోతున్నాయి. వాహనదారులతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇంధన కొరత అన్ని రంగాలపై పడుతుంది. ప్రస్తుతం పొలాల్లో కోతల సమయం కావడంతో డీజిల్ లభించకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యాజమాన్యులు ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్ని జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో వాహనాలతో నిండిపోతున్నాయి. వాహనదారులతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇంధన కొరత అన్ని రంగాలపై పడుతోంది. ప్రస్తుతం పొలాల్లో కోతల సమయం కావడంతో డీజిల్ లభించకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యాజమాన్యులు ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. ఓవర్ టు యు జేజీరామ్. థ్యాంక్ యూ రవలి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క డీజిల్ పెట్రోల్ కొరత పెద్ద ఎత్తున బయటపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే వాహనదారులు పూర్తిగా కూడా పెట్రోల్ బంకుల మీద ఆధారపడవలసిన పరిస్థితి కనపడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనదారులు కూడా నిత్యం పెట్రోల్ బంక్ వద్ద ఉండి వాళ్ళు ప్రయాణించేటువంటి వెహికల్లో పూర్తిగా కూడా ఒకవైపు డీజిల్ మరోవైపు పెట్రోల్ నింపుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న సాయంత్రం 3:30 గంటల నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు తిరుపతి కావచ్చు, అదే విధంగా తిరుపతికి సంబంధించినటువంటి రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నో స్టాక్ అనేటువంటి పెట్రోల్ బంకుల వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం మనం తిరుపతి మహతి కళాక్షేత్రం వద్ద ఉన్నటువంటి ఒక హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద మనం చూడవచ్చు వాహనాలతో కూడా పెద్ద ఎత్తున వాహనదారులందరూ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వారి వాహనాలకు కావలసినటువంటి పెట్రోల్ కాకుండా కూడా అదనంగా కూడా ఇంధనాన్ని వాళ్ళు పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క వెహికల్ కు కావాల్సినంతనే కాకుండా పూర్తి స్థాయిలో అంటే దాదాపు జనరల్ గా కూడా ఎండాకాలంలో 100 నుంచి 200-300 రూపాయలకు పెట్రోల్ పట్టుకునేటువంటి వాళ్ళు దాదాపు 1000 రూపాయలకు పైన కూడా పెట్రోల్ పట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ విధంగా ఎక్కువగా పెట్రోల్ పట్టుకోవడం వల్ల ఎండాకాలంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎండ వేడిమికి పెట్రోల్ ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనిని పూర్తిగా కూడా ఈ యొక్క వాహనదారులు ఆ అవగాహనతో కూడా ఈ యొక్క పెట్రోల్ నింపుకోవాలన్నటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే మొత్తం మీద ఒకవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క
ఎవరైతే రైతులు ఉంటారో రైతులు పూర్తిగా కూడా తమ పొలాల వద్ద ఆ నీటి కోసం వస్తున్నటువంటి ఆ కోతుల వలన పూర్తిగా కూడా ఈ యొక్క పెట్రోల్ బంకుల నుంచి పూర్తి స్థాయిలో డీజిల్ అందివ్వకపోవడంతో కూడా పూర్తిగా కూడా రైతులు కూడా కుదేలయ్యేటువంటి పరిస్థితి మనకు పూర్తిగా కూడా తెలుస్తుంది. అయితే గత 24 గంటలుగా కూడా పూర్తిగా తిరుపతి నగర వ్యాప్తంగా మనం చూసుకుంటే అదే విధంగా ఏపీ వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా పెట్రోల్ బంకులు అన్ని కూడా మూతపడ్డాయి. విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క జిల్లాల్లో కూడా పూర్తిగా వందలాది సంఖ్యలో ఇప్పటికే కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు తిరుపతిలో పరిస్థితి మనం డైరెక్ట్ గా కూడా మెట్రో టీవీ ప్రేక్షకులకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు దాదాపు ఆ కిలోమీటర్ మేర కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు కార్లు, మరోవైపు ఈ యొక్క భారీ వాహనాలు, మరోవైపు ద్విచక్ర వాహనాలు వారి యొక్క వాహనాలకు పూర్తిగా కూడా ఆ పెట్రోల్ నింపేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. వారి వాహనానికి కావలసినటువంటి పెట్రోల్ కాకుండా కూడా ఎక్కువగా ఇంధనం సేకరించేటువంటి పరిస్థితుల్లో కనపడుతుంది. ఎక్కువగా కూడా ఒకవైపు క్యాన్లో కావచ్చు, అదే విధంగా వాటర్ బాటిల్స్ లో పెద్ద ఎత్తున యొక్క పెట్రోల్ నింపుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు తిరుపతికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ట్రాఫిక్ కు సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే పెట్రోల్ బంకుల్లో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ చేయాలి, వచ్చిన ప్రతి బండికి కూడా ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా కూడా ఏంటంటే తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఒక హెచ్పి పెట్రోల్ బంక్ కావచ్చు, అదే విధంగా గ్రూప్ థియేటర్స్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కావచ్చు, మరోవైపు అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కావచ్చు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా వస్తున్నటువంటి వాహనాలను పూర్తిగా కూడా క్రమబద్ధీకరించి పెట్రోల్ పూర్తి స్థాయిలో నింపుకున్న తర్వాత ఎటువంటి అక్కడ ఆ సంఘటన, కొద్దిపాటి సంఘటన కూడా చోటు చేసుకోకుండా ఆ యొక్క వాహనాలని పూర్తి స్థాయిలో తిరిగి పంపించేటువంటి ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. సార్, ఈ యొక్క పెట్రోల్ ఎందుకు ఈ విధంగా షార్టేజ్ వస్తుందంటారు? ఏం జరుగుతుందంటారండి? ఏమో తెలియదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారో, ఇప్పుడు పబ్లిక్ చాలా ఇష్యూ ఉంది, చాలా ఇబ్బంది. ఎండాకాలం కాబట్టి సమ్మర్ లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా చూస్తే బండ్లు కూడా చాలా ఇబ్బంది పడతారు, కొంచెం లేడీస్ కూడా ప్రాబ్లం ఉంది. అదే విధంగా గవర్నమెంట్ దీనికి పకడ్బందీగా చేసి ఇతరులని సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా మనం చూసుకున్నట్లయితే నిన్నటి దినం పూర్తిగా కూడా ఒక సమీక్ష సమావేశాన్ని అయితే కూడా నిర్వహించడం జరిగింది. ఆ కలెక్టర్లకు కావచ్చు, అదే విధంగా పెట్రోల్ ఆ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా పూర్తిగా కూడా ఇప్పటికే ఆ సీఎం చంద్రబాబు నాయుడు ఆ పూర్తిగా కూడా వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇటువంటి ఆ క్రమంలో కూడా పూర్తిగా కూడా వస్తున్నటువంటి వాహనదారులకు పూర్తి స్థాయిలో పెట్రోల్ అందించాలనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ కూడా ఆ సీఎం చంద్రబాబు సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ క్రమంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆ ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లందరూ కూడా అదే ఒక పనిలో ఉన్నారు. లీగల్ మెట్రాలజీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ ఇంధన కొరత లేకుండా చూసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇది ఏమైనా పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి యాజమాన్యం ఇటువంటి ఆ చర్యలకు చేపడుతుందా, లేకపోతే నిజంగానే ఆ డీజిల్ పెట్రోల్ కొరత పూర్తి స్థాయిలో కూడా ఉందా అనేటువంటిది ఆ పూర్తిగా కూడా ఆ సమాచారం లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం అంటే ఇక వాహనదారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా తాము తీసుకొచ్చుకున్నటువంటి వాహనానికి పూర్తి స్థాయిలో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా అదనంగా కూడా ఒకవైపు క్యాన్లు కావచ్చు, మరోవైపు వాటర్ బాటిల్స్ లో కూడా పూర్తిగా ఈ యొక్క పెట్రోల్ నింపుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. సార్, ఈ పెట్రోల్ కొరత ఎందుకు వచ్చిందంటారు? అలా ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఏమో సార్, అన్ని పెట్రోల్ బంక్స్ లో క్లోజ్ ఉంది, ఒకటి రెండు ఓపెన్ ఉన్నాయి. అంటే అవసరానికి మించి పెట్రోల్ తీసుకునేటువంటి ఒక వ్యవహారం కూడా నడుస్తూ ఉందండి సార్. నేను మధ్యాహ్నం నుంచి క్లోజ్ చేశారు యాక్చువల్లీ. అవును సార్, అన్ని చోట్ల అదే అనుకుంటున్నారు. అవసరానికి వచ్చాం, అసలు లేదు. చూస్తే ఇంత క్యూ ఉంది. ఏంటో సంగతి 2-3 బంక్స్ లో అడిగితే అవసరానికి మించి తీసుకున్నారని ఏం చేస్తామన్నారు. అంటే వినియోగదారులు కూడా ఒకటే చెప్తున్నారు, వారి అవసరానికి మించి పెట్రోల్ ని కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆ యజమానులు. అంటే ఆ ఫ్యూచర్ లో ఇక యుద్ధ వాతావరణం పూర్తిగా కూడా తిరుపతి నగరం మీద కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తం మీద కూడా పడిందేమో అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి అంశాన్ని పూర్తిగా కూడా ఆ ప్రజల్లో ఎవరో తీసుకెళ్తూ ఉన్నట్టున్నటువంటి తెలుస్తుంది. అంటే ఆ యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పెట్రోల్ కొరత మరియు డీజిల్ కొరత ఏర్పడేటువంటి ఉంది అనేటువంటి అనుమానాలను కూడా పూర్తిగా ప్రజల్లో రేకెత్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సార్, ఎందుకు సార్ ఈ విధంగా పెట్రోల్ లేదనేటువంటి వదంతులు వస్తున్నాయంటారు సార్? పెట్రోల్ లేకుండా పోలేదు. డిపిసి, హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులు అన్ని ఆపేస్తుంటారు. ఓన్లీ హెచ్పిసిఎల్ మాత్రమే రన్ అవుతాం.
హెచ్పిసిఎల్ మాత్రం రన్ అవుతా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు బీటీసీ ఐఓసీ అన్ని బంకులు తిరుపతిలో ఉండవు, అన్ని క్లోజ్ లో ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఏ బంక్ అనేది చూడబోం. ఇదే పరిస్థితి. ఇది ఏమైనా అంటే పెట్రోల్ డీజిల్ పైన ఎక్కువ రేటు ఉండేదాని వల్ల గవర్నమెంట్ సగం రేటు భరిస్తుంది, సగం రేటు కంపెనీలు భరించాలి. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్కువ రేటు అమ్మాలి. ఇప్పుడు ప్రతి లీటర్ పైన కనీసం 10-20 రూపాయలు పెరగాలి. మనకు ఆల్రెడీ కూడాలి పెరిగింది, అందరికీ తెలిసింది. గవర్నమెంట్ సగం భరిస్తామని కంపెనీ సగం భరించాలి. అందువల్ల వాళ్ళకి వచ్చి అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు మనం నష్టం నడపాలి కంపెనీలని అవాయిడ్ చేస్తున్నారు. అయితే మొత్తం మనకున్నటువంటి సమాచారం మేరకు అంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు ఈ విధంగా జరుగుతుందంటారు. అంతేకాకుండా యుద్ధ వాతావరణంతో రష్యా వాళ్ళు లక్ష్యంగా ఇస్తున్నాడు. 40 డాలర్లు ఉన్న కూరగాయల ధరలు ఈ రోజు 104 డాలర్లు అయింది. అయినా కూడా అమ్ముతున్నాడు కదా, మనం కొనుక్కుంటాం. రేటు కాబట్టి 10-20 రూపాయలు ఎక్కువ పెంచుకోవచ్చు అంతే. ఓకే. అంటే ఇప్పుడు కావాలనే జనాలు వాళ్ళకి కావాల్సిన వాహనానికి సరిపోకుండా ఇంకా ఎక్కువ అదనంగా పెట్రోల్ తీసుకున్నట్టు పరిస్థితి. రాత్రి మేము 20,000 అమ్మినాము. 3 రోజులు స్టాక్ అమ్మాలి. 7,000తో 3 రోజులకు వచ్చే స్టాక్ నైట్ ఒక రోజే అమ్మినాం. ఈ జనాలు 100 పట్టుకునే వాళ్ళు ఫుల్ ట్యాంక్ పట్టుకుంటారు. 900, 1000 రూపాయలు. ఏంటి ఈ రోజుతో పట్టుకుంటే జీవితంలో పట్టుకోరా? దీనే ఉంటుంది. 4 రోజులు 5 రోజులు స్టాక్ ఒకే రోజు పట్టుకొని పోతున్నారు కాబట్టి ప్రతి దగ్గర అయిపోతారు. ఈ రోజు సండే డిపోస్ లీవు. ఇప్పుడు రేపు మార్నింగ్ లోడ్లు పెడితే వస్తాయి కదా, ఎంత మార్కు వస్తాయి. ఇప్పుడు మా దగ్గర 3 రోజులు స్టాక్ ఎప్పుడు ఉంటుంది. 3 రోజుల స్టాక్ ఒక రోజు అమ్మేస్తే మేము మాత్రం ఏం చేయగలము? ఒక పంపు యజమానిగా మీరు వాహనదారులకు ఏం చెప్పదలుచున్నారు? సార్, పెట్రోల్ కొరత అయితే లేదు, 100% ఉంది. కంపల్సరీ అందరికీ స్టాక్ ఉన్నాయి. కాకపోతే పట్టట్లే, కొంతమంది రేట్ ఇష్యూస్ వల్ల పట్టుకోవట్లేదు. అది పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకుల యాజమాన్యం అయితే ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క పెట్రోల్ అదే విధంగా డీజిల్ పూర్తి స్థాయిలో ఉంది. రేట్లకు సంబంధించి ఏ మార్క కూడా పొంతన లేకపోవడంతో దాదాపు లీటర్కి 10 నుంచి 20 రూపాయలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కొన్ని పెట్రోల్ బంకులు మాత్రమే ఇలా చేస్తూ ఉన్నాయి. తమ దగ్గరికి వస్తున్నటువంటి వినియోగదారులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో పెట్రోల్ ని డీజిల్ ని అందించేటువంటి ఏర్పాటైతే మనం చేస్తూనే ఉన్నామని చెప్తూ ఉన్నారు. అంటే తమ బండికి కావాల్సినటువంటి 1 లీటర్ 2 లీటర్లకు మించి దాదాపు 500 నుంచి 1000 రూపాయలు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే మెట్రో టీవీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ యొక్క హెచ్పి పెట్రోల్ బంక్ కు సంబంధించినటువంటి సిబ్బందితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళు పూర్తిగా కూడా చెప్పారు, పెట్రోల్ ఏమాత్రం కరువు అయితే లేదు. పూర్తి స్థాయిలో ఆ పెట్రోల్ డీజిల్ ఇంధనం ఏదైతే ఉందో పూర్తిగా అందుబాటులో అయితే ఉంది. కొన్ని పెట్రోల్ బంకులు కొన్ని కంపెనీలు మాత్రం ఈ యొక్క డీజిల్ ని పెట్రోల్ ని అలాగే పెట్టుకుని ఈ వాహనదారులకి వినియోగం రాకుండా కూడా అలాగే నిలిపేస్తున్నారు. పూర్తిగా కూడా దీనివల్ల వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది అనేటువంటిది ఒక క్లారిటీగా చెప్పేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తే పూర్తిగా ఈ యొక్క పెట్రోల్ యాజమాన్యానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళతో సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏమాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పెట్రోల్ కొరతని అధిగమించి వస్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ ని నింపి వాళ్ళ యొక్క బండికి పంపించేటువంటి అవసరాన్ని ఆ యొక్క నియమాన్ని కూడా ప్రతి ఒక్కరు కలెక్టర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కూడా వాళ్ళు విధుల్లో నిమగ్నమై ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క తిరుపతికి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఆ సుదూర ప్రాంతాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కూడా పూర్తిగా లక్షలాది మంది ప్రజలు ప్రతినిత్యం కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోక తప్పకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. అంటే వస్తున్నటువంటి ఈ యొక్క శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఆ యొక్క పెట్రోల్ బంక్ వద్ద వచ్చిన తర్వాత వారి యొక్క వెహికల్ ఏదైతే వారు వినియోగించుకునేటువంటి వాహనం ఉందో దాంట్లో పెట్రోల్ లేకుండా ఆ యొక్క బంక్ దగ్గరికి వెళ్తే తిరిగి నిరుత్సాహంగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ప్రీ ప్లాన్డ్ గా అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏవైతే పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే గతంలో లాగా ఏ విధంగా అయితే ఓపెన్ చేసి ఉన్న తర్వాతనే ఈ యొక్క భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో తిరుమలకు వచ్చేటువంటి ఏర్పాట్లు అయితే చేసుకోండి అనేటువంటిది ఆ మెట్రో టీవీ ప్రత్యేకించి ఇక్కడ శ్రీవారి భక్తులకు చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ప్రయాణ తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ముందస్తు ప్రణాళికను పూర్తిగా కూడా ఏర్పాటు చేసుకుని వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తే ప్రతి ఒక్కటి కూడా బాగుండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ఏ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఆ పూర్తిగా కూడా స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొల్పేటటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఏపీ వ్యాప్తంగానే కాకుండా తిరుపతి చిత్తూరు జిల్లాలో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో పెట్రోల్ కొరత అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది.
కనపడుతుంది. కొంతమంది ఈ యొక్క ఆయిల్ పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి యాజమాన్యం అంటే లీటర్కు దాదాపు ఈ 10 నుంచి 20 రూపాయలకి రేట్ హైక్ చేసుకోవడానికి ఇటువంటి అంటే పెట్రోల్ లేదు అనేటువంటి ఒక కారణాన్ని చూపిస్తూ కూడా వాహనదారులందరినీ కూడా భయపెట్టేటువంటి భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే నిన్న మధ్యాహ్నం 3:30 నుంచి కూడా పూర్తి స్థాయిలో తిరుపతి అర్బన్ కావచ్చు, అదేవిధంగా తిరుపతి రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ యొక్క పెట్రోల్ బంకులన్నింటినీ కూడా పెట్రోల్ నో స్టాక్ అనేటువంటి విధానాన్ని వాళ్ళు పూర్తిగా కూడా కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఎవరిని వాహనదారులను లోనికి రానియకుండా కూడా ఆ పెట్రోల్ బంక్ ఎంట్రన్స్ వద్ద పెద్ద పెద్ద బారికెట్లను పెద్ద పెద్ద దారాలు థ్రెడ్స్ను అక్కడ కట్టేసి ఎవరిని లోనికి రాణించేటువంటి ఏర్పాటు అయితే చేయటం లేదు. అంటే యుద్ధానికి సంబంధించి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అదే విధంగా గ్యాస్ కూడా ఫుల్ బడ్జెట్ 21 days గతంలో ఇచ్చేవాళ్ళు. గతంలో కేవలం సిలిండర్ తీసుకున్న వారానికే మళ్ళీ తిరిగి బుక్ చేసుకునేటువంటి అవకాశం వినియోగదారునికి అయితే ఉంది. అదే విధంగా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 21 రోజులకు పైబడినా కూడా ఆ యొక్క సిలిండర్ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే ఇదేమైనా వాంటెడ్ గా జరుగుతుందా, ఇది ఏంటి, దీని మీద పూర్తిగా కూడా ఒక సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందనేటువంటిది ఈ యొక్క వినియోగదారులు కావచ్చు, అంటే వాహనదారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ చెప్పుకున్నటువంటి విషయం అయితే మనకు పకడ్బందీగా తెలుస్తుంది. మొత్తం మీద దాదాపు తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం కాకుండా విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు ఇటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే దాదాపు వందలాది సంఖ్యలో పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకులన్నీ కూడా ఇప్పటికే కూడా మూతలు పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి వినియోగదారులు పూర్తిగా కూడా నిరుత్సాహంగా తిరిగి వెనుదిరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క పెట్రోల్ అదే విధంగా డీజిల్ ఈ యొక్క ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సమస్యను అధిగమించే విధంగా కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు కావచ్చు, ఆయా జిల్లా కలెక్టర్లకు కావచ్చు సరైనటువంటి సలహాలు సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఈ యొక్క పెట్రోల్ కావచ్చు, డీజిల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత తమ అందరి మీద ఉందనేటువంటి సంకేతాన్ని కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ కలెక్టర్లకు కావచ్చు సంబంధిత అధికారులకు పూర్తి స్థాయిలో కూడా సంకేతాలు ఇవ్వడం అయితే జరిగింది. రవలి రైట్, థ్యాంక్ యూ జయజీరామ్.